శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఏడాదిలో 150 కోట్లు ఖర్చు చేశామని, జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తెలిపారు. మరొకవైపు ఎమ్మెల్యే సవాలుపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. అవినీతి ఎమ్మెల్యేలలో బుడ్డా మొదటి ర్యాంకులో ఉన్నారని, సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా మారలేదని శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పంపిస్తా. చక్రపాణి పోయి మీరే ఇవ్వండి, తీసుకుపోయి ఇవ్వండి, తిరగమని. ఇవన్నీ పనులు జరుగుతున్నాయా, అయిపోయినాయా, తిరగమని చెప్పండి ఆయన. ఎందుకంటే మనం పిలిస్తే రాడు కదా, ఆయన చెప్పమంటే చెప్పాడు, మనం పిలిస్తే రాడు. ఆయననే తిరగమని చెప్పు. నియోజకవర్గం ఈ 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా లేదా, ఇంకా ఏమైనా పాప ఆయన ప్రభుత్వం లేడు కాబట్టి ఎవరైనా పేపర్లు లేడో చెప్పండి, నాకు చెప్పండి. మళ్ళీ మీరు వచ్చి అన్ని ఎవిడెన్స్ ఇస్తాం. గతి కల్పుతలు కూర్చోడు ఎవడు ఒప్పుకోవడమా? వీళ్ళకి జొల్లుగాలు కాదు, ఇది ఉండేది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉండవిడ. ప్రజలు నమ్మి మాకు అవకాశం ఇస్తే ప్రజల కోసం పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిలబడతాం. వీళ్ళకి 2 నెలలకు 3 నెలలకు సుట్టపు సూపు లెక్క వచ్చి ఏదో 4 రూపాయలు చల్లి పేరాలు తల్లి దయాలు లేపినట్టు లేపితే ఏం కుదరదు. యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ ఊరిది చెప్పాయా? నేను ఛాలెంజ్ నీకేంగా. ఎన్ని కోట్ల ఎందుకు లెక్కేసుకుని ఆడద్దు, వేసుకొని మాట్లాడదాం. నాకు ఏడ జరిగే 150 కోట్ల అభివృద్ధి అంటున్నావు. నువ్వు ఎంత దూరం అవసరం లేదు, 150 కోట్ల అవసరం లేదు. నువ్వు చూపించు, ఒక 20 కోట్లు చూపించు. బ్రాందీ షాపులు తెచ్చినారు, ఖచ్చితంగా వెళ్ళా, కాదన్నీకి లేదు. ఊరూరు బెల్ట్ షాపులు తెచ్చినారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు, కాదన్నీకి లేదు. ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దోపిడీ చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా బ్రాందీ షాపులలో లక్షల వసూలు చేస్తా ఉన్నారు. అది 100% 150 కోట్లు దాటిటాయి. కానీ ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండేదని అడుగుతా ఉన్నావు.